హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు టాక్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఒక్కసారి డోర్స్ ఏంటో తెలుసా? మీకు చెప్తే షాక్ అయిపోతారు. యూజువల్గా మనం డోర్స్ అన్ని వుడ్తో తయారు చేయించుకుంటాము, లేదా టేక్తో తయారు చేయించుకుంటాం. బట్ టఫ్ డోర్స్ అండ్ క్వాలిటీ, స్ట్రెంగ్త్, ఇలాంటి డోర్స్ మనం వచ్చేసిందండి. అప్డేట్ వచ్చేసింది. నేను వచ్చేసి యాక్సెస్ టఫ్ డోర్స్ అనే కంపెనీలో ఉన్నాను. అండ్ మీరు చూస్తే మీకు ప్రతిదీ లోపల ఎన్ని డోర్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. నాతో పాటు వచ్చేసి యూసఫ్ ఉన్నారు. అండ్ వీళ్ళు చూస్తున్నారా ఎన్ని కంపెనీస్కి ఇలా ప్రొవైడ్ చేశారో, అసలు షాక్ అయిపోతారు మీరు. ఇవి తెలుసుకోవాలి. మనం ఇల్లు కట్టుకుంటున్నామా, లేదా హాస్పిటల్ కట్టుకుంటున్నామా, మాల్స్ కట్టుకుంటున్నామా, ఇవన్నిటికీ హాస్పిటల్స్లో డోర్స్ కానీ, ఏదైనా సరే ఇండస్ట్రియల్ డోర్స్ కానీ, అటన్నిటికీ వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అండ్ మనకి ప్రతిదీ ఎగ్జాంపుల్గా లోపల రెడీగా ఉన్నాయి. డోర్ ఓపెన్ చేస్తాను. సో యూసఫ్, హలో, ఎలా ఉన్నావు? ఫస్ట్ ఈ డోర్ గురించే చెప్పాం సార్. ఇది చూడడానికి వుడెన్ డోర్ లాగా కనిపిస్తుంది. ఇది ఏంటంటే మెటల్ డోర్. మెటల్ డోర్. ఇది వచ్చేసేసి మనకి మెయిన్ డోర్ గా యూస్ చేసుకోవచ్చు, బెడ్రూమ్ డోర్ గా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి మనకు కంప్లీట్ టాటా స్టీల్ తో మేడప్ అయ్యింది. ఇవి టాటా స్టీల్ తో ఇంత లైట్ గా ఉంది, అసలు వెయిట్ అనేది లేదు. వుడ్ దన్నా ఇంకా గట్టిగా బొరుముగా ఉంటుంది కదా. దీని వల్ల యూజ్ ఏంటి అంటే మెయిన్ గా ఇది టర్మైట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్, రస్ట్ ప్రూఫ్. మనం యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి జిఐ, గాల్వనైజ్డ్ ఐరన్. దీని వల్ల ఏంటంటే రస్ట్ అనేది మనం రాకుండా ఉంటుంది. వండర్ఫుల్. సో మీకు అర్థమైపోయింది కదా. యూజువల్ గా వర్షం పడింది, బయట తడిచిపోతుంది, పాడైపోతుంది, లేదా చెదలు పడుతుంది, మీకు తెలిసిందే. లేదా ఏదో ఒక రోజు కింద పెచ్చులు ఊడుతూ ఉంటుంది. బట్ వీళ్ళు మీకు అర్థమైంది కదా, ఏది వాడుతున్నారు, ఎందుకు తుప్పు పట్టదో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపలికి వెళ్ళిపోదాం మీకు అన్ని డీటెయిల్ గా చెప్పడానికి. నాతో పాటు యూసఫ్ గారు మాకు టక్క ప్రతి డోర్ గురించి చెప్పండి. సో ఫనీగా చెప్తున్నాను, ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంది. సో దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ మీ. నేను ఎప్పుడు చూడలేదు. సో మీరు కూడా చూసుంటే ఇలా ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, ఇంత థిక్నెస్ గా ఉంది. సో దీన్ని దేనికన్నా వాడుతుంటామో ఆర్డర్స్ కి మనం యూస్ చేస్తాం. బేసికల్లీ ఎలా అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో, ఎంఈఎస్ లో వాళ్ళకి వాడుతుంటారు. నావీలో వీళ్ళకి వాడుతూ ఉంటారు. గాట్ ఇట్. సో వీళ్ళు చాలా పెద్ద కంపెనీ అండి. మనకి అన్ని వివరాలుగా అన్ని చెప్తాను. సో ఫస్ట్ డోర్ ఏం చెప్తున్నారు సార్ ఇప్పుడు? బేసికల్లీ ఈ డోర్ గురించి మీరు ఇంట్రెస్టింగ్ గా చూడాలి. ఎందుకంటే ఈ డోర్ వచ్చేసి మనం ఎకనామికల్ ప్రైస్ లో తీసుకొచ్చాం. దీని పేరే ఎకోడోర్. ఇది వచ్చేసేసి మనకి 10,000 12,000 రేంజ్ లోనే వచ్చేస్తుంది. ఓకేనా? ఇది కూడా సేమ్ జిఐ మెటల్ డోర్, టాటా స్టీల్ తోనే అవుతుంది. బట్ ఏంటంటే దీనికి థిక్నెస్ కొంచెం తేడా వస్తుంది. దాని వల్ల ఇది బెడ్రూమ్ డోర్ కి మీరు కన్ఫర్మ్ గా యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి దీనికి కూడా ఫ్రేమ్ సేమ్ 0.8 0.6 ఉంటుంది. మీకు కూడా ఇది సేమ్ బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తుంది. మెటల్ డోర్ కూడా ఉంటుంది. సేమ్ ఇదే రేంజ్ లో మీకు వుడెన్ డోర్ కూడా వస్తుంది. బట్ వుడెన్ డోర్ కంటే మెటల్ డోర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇంకా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, క్వాలిటీ కూడా వండర్ఫుల్. సో మీకు అర్థమైంది కదా, చాలా బ్యూటిఫుల్ గా బడ్జెట్ లో ఎకో డోర్ అనే పెట్టారు. సో దట్ మీకు యూజ్ అవుతుంది. చాలా కామన్ పీపుల్ మెయింటైన్ చేయగలమా, లేదా అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో అని కూడా రేట్ కూడా చెప్పేశారు. సో ఇది స్టార్టింగ్ ప్రైస్. సో ఇక్కడ నుంచి మీకు సైజ్ ని బట్టి డిఫర్ అవుతుంటది. ఓకే, నెక్స్ట్ డోర్ ఏం చూపిస్తున్నారు మనకి? ఇది వచ్చేసేసి మనకి ఈ డోర్ పేరే యాక్సెస్ మెయిన్ డోర్. యాక్సెస్ మెయిన్ డోర్ అంటే ఏంటి అంటే దీంట్లో ఒకే ఫ్రేమ్ లో డబుల్ రిబెట్ డోర్ అని కూడా అంటాము. ఒకే ఫ్రేమ్ లో 2 షట్టర్స్ ఉంటాయి. సింగిల్ డబుల్ షట్టర్స్ ఒకే ఫ్రేమ్ లో. వన్ వచ్చేసేసి మీకు మెష్ గ్రిల్ వస్తుంది ఈ డోర్ లో. ఈ డోర్ వచ్చేసేసి మనకి మెటల్ డోర్, మెయిన్ డోర్ కి మెయిన్ డోర్ ఇది, దాని ముందు ఉండే డోర్ ఇది. మీరు ఈ డోర్ ఓపెన్ చేసేసుకొని ఈ డోర్ క్లోజ్ చేసుకోవడం వల్ల మీకు విజిబిలిటీ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది, అండ్ స్ట్రెంగ్త్ కూడా ఉంది. వండర్ఫుల్. సో మీకు అర్థమైపోయింది కదా. నేను అన్ని క్రిస్ప్గా చెప్పుకుంటూ వెళ్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు డిజైన్గా కూడా ఉన్నాయి కదా, అండ్ ఇప్పుడు దాకా ప్లెయిన్గా చూపించారు. సో ఈ డోర్ గురించి చెప్పండి సార్ మాకు. ఇది వచ్చేసేసి అన్ఈక్వల్ డోర్ అంటాం దీన్ని. ఈ అన్ఈక్వల్ డోర్ అంటే ఏంటంటే జనరల్లీ ఇది మీకు లోపల మనకి స్పేస్ ఉన్నా లేకపోయినా ఇదేంటంటే ఒకటి మేజర్ లీఫ్, మైనర్ లీఫ్. లోపల మనకి స్పేస్ ఆక్యుపై అవుతుంది అనుకున్నప్పుడు ఒకటి మైనర్ పెట్టేసేసి ఒకటి మేజర్ పెట్టుకుంటాం. స్పేస్ ఉన్న దాన్ని ఏమంటే డోర్ ఓపెన్ చేసుకుంటాం యాక్టివ్ లీఫ్ గా, ఇది ఇన్యాక్టివ్ లీఫ్ గా పెట్టుకుంటాం. ఇదేంటి అంటే మన దగ్గర సెన్సార్ రిమోట్ కూడా ఉంటది. దీని వల్ల మనం ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, సేమ్ ఆటోమేటిక్ గేట్ లాగా. అంటే జస్ట్ బటన్ కార్ కీ లాగా ఉంది, దాంతో ఆపరేట్ చేసేయచ్చు అంతేనా? ఇప్పుడు క్లోజ్ చేయండి సార్ ఒకసారి మాకు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఆ బటన్ నొక్కారు అండ్ దాన్ని బట్టి దాని ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది మన కళ్ళ ముందే. సూపర్ కదా. టెస్లాలో ఉంది కార్ ఓపెన్ డోరు, అండ్ మన ఇంటికి కూడా పెట్టించుకోవచ్చు. సో నెక్స్ట్ ఏముంటాయి సార్? మా దగ్గర కొన్ని డిజైన్స్ చూపించండి. నేను అటు రాను, ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి మీరే చూపించండి. సో అర్థమవుతుంది వాళ్ళకి.
అటువైపు వెళ్దాం. ఓకే డన్. కంటిన్యూ చేసి కంటిన్యూగా చూపించండి సార్. సో అన్ని డోర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, అవన్నీ చూపించండి సార్. సో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. బేసికల్లీ ఇవి వచ్చేసేసి సేమ్ మనం ఇందాక బయట చూసినప్పుడు మెయిన్ డోర్ ఉంది కదా, సేమ్ అలాగే ఇది వచ్చేసేసి వుడెన్ ఫినిష్ ఎంబోజ్డ్ డోర్, అంటే ఇది డిజైన్ డోర్. సేమ్ ఇవి కూడా రెసిడెన్షియల్ డోర్స్కి యూస్ చేస్తాము. సేమ్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. దీన్ని ప్రో అంటాం, దీన్ని ప్లే అంటాం. దీంట్లో మీకు ఏ వుడెన్ ఫినిషింగ్ కావాలంటే ఆ వుడెన్ ఫినిషింగ్లోకి వస్తుంది. ఆ వుడెన్ ఫినిషింగ్ ఏంటంటే మన దగ్గర క్యాటలాగ్ ఉంటుంది, వుడెన్ ఫినిష్ క్యాటలాగ్. అది మీకు ఎన్ని టైప్స్, ఒక 15 టైప్స్ ఉంటాయి. దాంట్లో మీరు చూస్ చేసుకున్న ఏ వుడెన్ ఫినిషింగ్ అయినా వస్తుంది. దాంట్లో మీకు వుడెన్ ఫినిష్ ప్లెయిన్ అయినా వస్తుంది, ఎంబోజ్డ్ అయినా వస్తుంది. ఎంబోజ్డ్ మీన్స్ డిజైన్. ఇంకోటి ఇది పౌడర్ కోటింగ్. పౌడర్ కోటింగ్ అంటే ఏంటి అంటే ప్లెయిన్ డోర్, సేమ్ పౌడర్ కోటింగ్ కలర్స్ వైట్, గ్రీన్, బ్లూ, బ్లాక్ అలాంటి కలర్స్లో. దీంట్లో కూడా మనకి వుడెన్ ఫినిష్ కాకుండా పౌడర్ కోటింగ్లో డిజైన్ కావాలన్నా ఇస్తాము, ప్లెయిన్గా కావాలన్నా ఇస్తాము. ఇవి వచ్చేసేసి మనకి ఎస్ఎస్ డోర్స్. ఎస్ఎస్ డోర్స్ మనం ఈ ఫార్మా డోర్స్, హాస్పిటల్స్లో అండ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో యూస్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఇది 2 mm షీట్ థిక్నెస్ ఉంటుంది ఎస్ఎస్ డోర్. ఇంకోటి ఇవి వచ్చేసి కమర్షియల్ డోర్స్, ఎగ్జాంపుల్ లైక్ హాస్పిటల్, స్కూల్స్, ఆ డోర్స్ యూస్ చేస్తాము. సేమ్ పౌడర్ కోటింగ్ ఉంటుంది దీనికి కూడా, సేమ్ టాటా స్టీల్, సేమ్ థిక్నెస్ 46 mm. ఇది ఫుల్ గ్లేజ్డ్ డోర్ అంటాం దీన్ని. ఫుల్ గ్లేజ్డ్ డోర్ అంటే మనకి ఇది బాల్కనీలో కానీ, లోపల మనకు వచ్చేసేసి ఎస్ఎస్ షీట్ కోటింగ్ ఉంటుంది. దీని సేమ్ ఇది కూడా మనకి బాల్కనీలో మెయిన్ డోర్గా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి మన గ్రిల్ డోర్, అంటే ఓన్లీ గ్రిల్ డోర్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, దానికోసం గ్రిల్ డోర్ యూస్ చేస్తారు. ఇది ఫుల్ ఓవర్ డోర్ అంటాం. ఫుల్ ఓవర్ డోర్ అంటే మనకి ఎయిర్ పాసేజ్ అవ్వాలి కొన్ని డోర్స్కి, అలా హీట్ ఎక్కువ ఉన్న రూమ్స్, జనరేటర్ రూమ్స్, ఎలక్ట్రికల్ రూమ్స్, వాటిల్లో ఈ ఫుల్ ఓవర్ డోర్ యూస్ చేస్తారు. దీనివల్ల ఎయిర్ అనేది పాసేజ్ ఉంటుంది మీకు. ఓకే, సో మీకు అన్ని క్లియర్గా చూపించేశాను. నేనైతే ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఈ డోర్ చూస్తున్నారు కదా, ఇది చాలా గ్లాస్ తోటి మధ్యలో అరేంజ్ అయింది, లుక్ కూడా. సో చాలా మంది ఐరన్ లో డిజైన్స్ చేయలేరు, అది దాని టాక్ ఉంటుంది, అందుకే చాలా మంది వెళ్ళరు. బట్ ఇది చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ అయిందో. ఎక్కడైనా మీకు ఐరన్ తో చేసింది అని సౌండ్ చూస్తున్నారా, వుడ్ సౌండ్. నేను సైలెంట్గా ఉన్నాను చూడండి. దీని లోపల ఏ మెటీరియల్ యూస్ చేస్తారు, దీనికి పౌడర్ కోటింగ్ ఏ చేస్తారు కదా సార్? ఇది పౌడర్ కోటింగ్ అంటే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇది మాన్యువల్ ఫినిష్. మాన్యువల్ ఫినిష్, రైట్. సో డిఫరెన్స్ ఉన్నాయి, యూసఫ్ చెప్పారు, నేను కొద్దిగా ఐడియా ఉందేమో అని చెప్పాను. సో సార్ ఈ లాక్స్ కూడా ఎన్ని డిజైన్స్ ఉంటాయి మన దగ్గర? అన్ని దొరుకుతుంటాయి కదా మన దగ్గర? డోర్ ని బట్టి డిజైన్ మారుతా ఉంటది. 3 టైప్స్ ఆఫ్ లాక్స్ ఉన్నాయి. లివర్ లాక్స్ అంటాము, నాబ్ లాక్స్ అంటాము, డెడ్ లాక్స్ అంటాం. కమర్షియల్ డోర్స్ కి ఒక టైప్ ఆఫ్ లాక్స్ యూస్ చేస్తాం, రెసిడెన్షియల్ డోర్స్ కి ఒక టైప్ ఆఫ్ లాక్స్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు డోర్స్ చెప్పాను, విండోస్ కూడా చూపిస్తాను. విండోస్ చూపించే ముందు మీరు ఇక్కడ ఒకసారి ఫైర్ డోర్ చూపిస్తాను రండి. యూజువల్ గా మనం మాల్స్ లో చూస్తుంటాము, కన్ఫ్యూజ్ అవుతుంటాము, ఇది ఎలా ఓపెన్ చేయాలరా బాబు అనేసి. ఇదిగోండి చూడండి, చాలా ఎక్కడ తయారు చేస్తారు ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు. ఎక్కడో కాదండి, ఇది యాక్సిస్ టఫ్ డోర్స్ వాళ్ళే తయారు చేసేది ఇలాంటివన్నీ. సో ఇప్పుడు అలాగే మనము విండోస్ చూద్దాం. యూసఫ్ గారు మాకు ఈ విండోస్ గురించి, వీటి గురించి చెప్పండి సార్. యా, బేసికల్లీ విండోస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఓపెనబుల్, స్లైడింగ్, ఫిక్స్డ్ విండో. ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే ఇది ఓపెనబుల్ విండో. ఓపెనబుల్ విండో విత్ 2 షట్టర్. ఇప్పుడు మనకి గ్లాస్ అనేది, మన విండోస్ ఏంటి స్పెషాలిటీ అంటే మెయిన్ అవుటర్ పోర్షన్ వచ్చేసి జిఐ ఉంటుంది, గ్లాస్ పోర్షన్ వచ్చేసి అల్యూమినియం ఉంటుంది, ఆ గ్రిల్ వచ్చేసి ఎంఎస్ ఉంటుంది, మైల్ స్టీల్. దీనివల్ల ఏంటంటే మనకి కాంపోజిట్ విండో అని అంటాము. ఇంకోటి సేమ్ మెటీరియల్, మేమేమైతే మెటీరియల్ జిఐ డోర్ కని యూస్ చేసామో సేమ్ మెటీరియల్ టాటా స్టీల్, సేమ్ జిఐ మెటీరియల్, సేమ్ షీట్ థిక్నెస్ విండోకి కూడా యూస్ చేస్తున్నాం. బయట ఏంటంటే మీకు విండోస్ కి గ్రిల్ ప్రొవైడ్ ఉండదు, మనం ఏంటంటే ఇన్బిల్ట్ గ్రిల్ తో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇన్బిల్ట్ గ్రిల్ డౌట్స్. ఓకే, అర్థమైంది సార్. ఒక్క డౌట్ నాకు, సో యూజువల్ గా ఒకవేళ అడగచ్చో లేదో నాకు తెలియదు, ఏ కార్పెంటర్ అయితే మనము అన్ని చేయించుకున్న తర్వాత వారంటీ ఇస్తారా ఇవ్వరా లేదా ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చాను నేను, ఏదైనా సర్వీస్, సపోజ్ ఇది ఉంది, ఇవి సర్వీస్ ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మీకు హార్డ్వేర్కి వచ్చేసేసి మనకి 18 months వారంటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఫిజికల్ డ్యామేజ్ అవ్వకపోయి ఉండి, ఇఫ్ ఇన్ కేస్ అది ఇన్బిల్డ్ గా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ మా సర్వీస్ వచ్చేసి 2 years వారంటీ కూడా ఉంటుంది మీకు. అండ్ ఫినిషింగ్ కి వాటికి అంటారా, డిపెండ్స్ ఆన్ 15 years, అంటే మనం తీసుకునే డోర్ ని బట్టి దానికి వారంటీ అనేది పెరుగుతుంది. బట్ హార్డ్వేర్ కి వచ్చేసేసి మనం పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ నేను వచ్చేసి మొత్తం ఫ్యాక్టరీ అవుట్లెట్ లోనే ఉన్నాను. మీరు అనుకోవచ్చు ఇది షోరూమ్ కాదు, ఫ్యాక్టరీ పైనే ఈ షోరూమ్, అంటే మీకు విజిబిలిటీగా అంటే డిస్ప్లే యూనిట్ అనేది పెట్టారు. సో డైరెక్ట్ గా వాకింగ్ చేయొచ్చా సార్? డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళకి నచ్చింది చూసుకోవచ్చు. అండ్ వాళ్ళకి నచ్చిన డిజైన్ ఉంటే అది కూడా చేసిస్తారా? కస్టమైజ్డ్ మన దగ్గర సిఎన్సి మెషిన్ ఉంది. కలర్స్ ఎన్ని రకాలు ఉంటాయి సార్ ఐరన్ లో?
మనకి మెటల్ ఇవి వచ్చేసేసి పౌడర్ కోటింగ్ కలర్స్ వచ్చేసేసి మన దగ్గర 50 to 60 కలర్స్ ఉంటాయి. అండ్ వుడెన్ ఫినిషింగ్ వచ్చేసి ఒక 20 టైప్స్ ఆఫ్ వుడెన్ ఫినిషింగ్. సో చాలా బాగుంటాయి. సో మీకు ఇక్కడ అర్థమైపోయింది అనుకుంటాను. సో మాక్సిమం నేను కవర్ చేశాను. సార్ దీని గురించి చెప్పండి, ఇంకేదన్నా కవర్ చేయలేదు అంటే కూడా చెప్పండి. సేమ్ ఓపెనబుల్ విండో అక్కడ చూచారు కదా మీరు, సేమ్ ఇదే. అక్కడ మీరు చూసింది పిన్ హెడ్, ఇక్కడ ప్లెయిన్ గ్లాస్. సేమ్ గ్రిల్ టైప్ మారింది. అక్కడ రెగ్యులర్ రౌండ్ రాడ్స్ ఉంటాయి, ఇక్కడ స్క్వేర్ రాడ్స్ ఉంటాయి. ఓకే, ఇది కూడా ఓపెనబుల్ విండో. అండ్ ఇది వచ్చేసి స్లైడింగ్ విండో అంటాం. ఓకే, ఇది కూడా సేమ్ కాంపోజిట్ విండో అన్నట్టే. స్లైడింగ్ 2 ట్రాక్, 2 గ్లాసెస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఫిక్స్డ్ మెష్ ఉంటది. ఓకే, అండ్ ఇవి వాష్రూమ్ కి కానీ వాటికి కిచెన్స్ కానీ పెట్టేది. మనకి స్టైర్ కేస్ దగ్గర. ఇది వచ్చేసి వెంటిలేటర్ అంటారండి దీన్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ తో ఇస్తాము. వితౌట్ ఎగ్జాస్ట్ కావాలంటే వితౌట్ ఎగ్జాస్ట్ కూడా ఇస్తాము. సో ఓకే, సో యా 1 minute. సో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే నాకు ఇది చూడగానే ఇది చూపించాలనిపించింది. రియలీ సారీ ఇంటరప్ట్ యూసఫ్. సో దానికంటే ఇది బాగా అనిపించింది. సో ఇది చూస్తున్నారా, ఈ డిజైన్స్ చూడండి ఎంత రాయల్గా ఉందో చూడండి. నాకైతే ఇలాంటివి పెద్ద పెద్ద ఇళ్లలో చూస్తుంటాం, బట్ ఎకనామికల్గా యాక్సెస్ స్టఫ్ డోర్స్ వాళ్ళు ఎకనామికల్గా కూడా చేస్తున్నారు. సో బడ్జెట్లో కూడా రావచ్చు మనకి. సార్ ఈ డిజైన్స్ ఏవైనా సరే మేము అడిగి తీసుకున్నప్పుడు మీరు చేసిస్తారు. సో దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇది సేమ్ మనకి ఈ గోల్డ్ ఎస్ఎస్ కోటింగ్ హ్యాండిల్స్ అంటారు. ఇవి కొంచెం ప్రీమియం క్లయింట్స్ ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళ హౌస్ లోనే ఆఫీస్ బిల్డ్ చేసుకుంటారు. అలాంటి డోర్స్ కి కొంచెం ప్రీమియం గా కావాలన్నప్పుడు మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. సిఎన్సి కటింగ్, గోల్డ్ షీట్. సేమ్ థింగ్. ఈ ఒక డిజైన్ అనే కాదు, మీరు ఏమైనా డిజైన్ సజెస్ట్ చేస్తే దాని మీద మేము మీకు చేసి మాకు సజెస్ట్ చేస్తారు. సో నేనైతే మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో పెద్దగా అనిపిస్తుంది అన్నయ్య అన్నవారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో మీకు యూట్యూబ్లో ఫేస్బుక్లో రీల్ కూడా చేసిస్తాను. ఓకే, సో దట్ మీకు జస్ట్ అవుట్ సైడ్ వస్తున్నాను నేను. ఈ కంపెనీ ఎంత పెద్దదో కూడా మీకు చూపిస్తాను, ఐడియాకి వస్తుంది. సో ఇక్కడ అంత పెద్ద ఆఫీస్ ఉంటుంది. సో ఇదంతా మేము చేసేసాము, వీడియో చేసేసాను, మీకు చూపించింది జస్ట్ నేను మీకు అవుట్లెట్ అంటే లైక్ మీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, ఐరన్ అంటే ఎలా ఉంటుంది, డిజైన్ ఎక్కడ ఉంటుంది అని. అండ్ వీళ్ళ దగ్గర క్యాటలాగ్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర ఏవి కావాలన్నా ఇలా దొరికేస్తాయి. చూడండి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఉంది. బ్రౌచర్ కావాలన్నా యూ కెన్ ఇక్కడికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇది చూడండి ఇలా క్లయింట్స్ ఎంత మంది ఉన్నారో. అండ్ యూ కెన్ ఈజీలీ ట్రస్ట్ దెమ్ బికాస్ దే ఆర్ బీన్స్ ఫర్ సో లాంగ్ ఇయర్స్, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. సో థ్యాంక్ యూ యూసఫ్, మాకు అన్ని డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కడ దొరుకుతుంది అని. సో నేను మీకు వీడియో చేస్తాను, మీకు అవసరం లేదు అనుకున్నారు బట్ కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. లేదు మీరు వుడ్వి తీసేసి కొత్త ఇవి పెట్టుకోవాలనుకున్నా కూడా ఉంటుంది కదా సార్. సార్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది? ఇన్స్టాలేషన్ మా కంపెనీ తరపు నుంచే మేమే ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఇన్సైట్ ఉంటుంది, అవుట్ స్టేషన్ ఉంటుంది, మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలంటే. వండర్ఫుల్. సో ఇది కావాలని అడిగాను, ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పియాలనేసి. మన తెలుగు టీటాక్స్ ఏదైనా చేసిందంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఉండేటట్టే చూస్తారు. సో మీరు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడున్నా సరే ఈ వీడియో అర్థమవుతుంది అంటే మాత్రం కంపల్సరీ వీళ్ళకి కాల్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్స్ ఇస్తాను, అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటే కూడా ట్రై చేయండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ guys.